గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాళ నేను ఎగ్గుతో వెరైటీ చేద్దాం అనుకుంటున్నాను. ఉడకబెట్టి చేయాలి. ఎలా చేస్తానో చూడండి. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది నేను ఏ విధంగా చేస్తున్నాను, నేను ఎట్లా చేస్తున్నాను, ఏమేమి ఉపయోగిస్తున్నా అవన్నీ మీకు అర్థమవుతుంది. అందుకే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను 8 ఎగ్స్ తీసుకున్నాను. వీటిని ఇప్పుడు మనము కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. కొన్ని వాటర్ వేసాను ఆల్రెడీ. కొంచెం సాల్ట్ వేసుకొని ఎగ్స్ వేసి ఉడకబెట్టుకుందాము. ఎగ్స్ ఉడకబెట్టినండి వీటి వాటర్ అనేది హీట్ ఉంటుంది కదా, వాటర్ అనేది వంపేసి మళ్ళీ కూల్ వాటర్ పోసుకొని ఎగ్స్ పైన ఉన్న పొట్టు తీతాము. ఈ 8 ఎగ్స్ ఇప్పుడు పొట్టు తీసి రెడీగా పెట్టుకున్నా అండి. వీటిని చిన్న ముక్కలుగా నేను ఎలా కట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనము ఉల్లిపాయ ఈ సైజ్ తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇట్లా సన్నగా కోసుకున్నానండి. ఇప్పుడు ఎగ్స్ కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకుందాము. అన్నీ ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ ఇట్లనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మిగతా కూడా ఎగ్స్ మొత్తం ఇట్లా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకుందాము. ఈ ఎగ్ కర్రీకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. నేను ఈ స్పూన్తో 3 సగం వేసుకున్నాను. నూనె హీట్ అయిందండి. ఇప్పుడు ఫస్ట్గా నేను ఆనియన్ వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను నేను. అట్లాగే పసుపు కూడా వేసుకొని కలుపుకుందాము. నేను కూరకు మొత్తం కాదండి, కొంచెం ఇంతే, కొంచెం అంటే కొంచెం వేస్తున్నాను. ఎందుకంటే ఉల్లిపాయలు ఉడుకుతాయి తొందరగా, అందుకోసమని. ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన అయ్యేంత వరకు వేగించుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు ఉప్పు, ఎగ్స్ సరిపోయిన ఉప్పు, కారం వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఉల్లిపాయలు వేసినప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, అందుకని చూసి వేసుకోండి. ఇట్లా కొంచెం ఉడికిన తర్వాత ఎగ్స్ ముక్కలు చేసిన వేసుకోవాలి. ఇలా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు దీంట్లోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి మెంతి పొడి వేసుకొని ఒక 1 మినిట్ ఉడకబెట్టుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర మెంతి పొడి ఉడికిందండి. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. ముక్కలు వేసినవి ఎగ్స్ ముక్కలు వేసాం కదా, ఇది మనము ఎక్కువగా కలపకుండా నిదానంగా చూసి తీసుకోవాలండి. ఎందుకంటే ఇది ఉప్పు కారం అన్నిటికీ ముక్కలకు పట్టాలి కాబట్టి మంచిగా నిదానంగా కలుపుకోవాలి. ఇది మొత్తం కలుపుకున్నాం కదా, ఇది కొంచెం మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే ఉప్పు కారము ధనియాల పొడి, జీలకర్ర మెంతి పొడి వేసుకున్నాం కదా, అది మొత్తం ఎగ్స్కు పట్టుకునేలా కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీన్ని మళ్ళీ అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. మంచిగా మగ్గితేనే కూర టేస్ట్ బాగుంటుంది. ఈ కూర ఉడికిందండి. ఇంతేనండి. నేను సింపుల్గా ఇలా చేశాను. మసాలాలు ఏవి వేయకుండా సింపుల్గా చేశానండి. చాలా బాగుంటుంది. చపాతీలకు, రొట్టెలకు బాగుంటుంది. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుందండి. కంపల్సరీగా ట్రై చేసి చూడండి. మీకు తెలుస్తుంది ఎలా మంచిగా ఉందా లేదా అనేది.